వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం మీద హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో చాలా కీలక విషయాలను, ప్రశ్నలను లేవనెత్తింది వైసీపీ. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక అఫీషియల్గా ఇట్లా పేజీని బ్లాక్ చేస్తే ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది అన్న నోటీసులు కూడా ఇస్తారట. కానీ ఫేస్బుక్ అంటే మెటా వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు బ్లాక్ చేశారో చెప్పలేదు, నోటీసులు ఇవ్వలేదు. సో ఈ క్రమంలో వైసీపీ ఈ పిటిషన్ని విచారించుకుంటూ మధ్యలో ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా కోరారు. ఏంటది? ఈ వ్యాజ్యం విచారణ సాగుతూ ఉంటే ఉండనియండి, బట్ ఏ అధికారి మా ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చారో ఆ అధికారి చెప్పినటువంటి కారణం అండ్ ఏ పోస్టు, ఏ కంటెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి వివరణ, నోటీస్, ఈ రెండు మాకు ఇచ్చే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. వాళ్ళ పేజ్ బ్లాక్ చేయడం మీద ఛాలెంజ్ చేశారు. ఆ విచారణ సాగితే సాగనియండి, మాది బ్లాక్ చేయమని నోటీసులు ఇచ్చిన అధికారి ఎవరు, ఆ వివరాలు ఇవ్వమనండి, దేని ఆధారంగా బ్లాక్ చేశారో దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా మెటాని ఇవ్వమని చెప్పండి అని చెబుతూ, మెటా అనేది అంటే ఫేస్బుక్ ఇల్లు పూర్తిగా అధికార పార్టీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు, అధికార పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నారు, కావాలని కొన్ని రోజుల నుంచి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను మెటా హరించి వేస్తుంది, అధికార పార్టీతో కుమ్మక్కై అని చెప్పి కూడా కొన్ని కీలకమైన విషయాలను అండ్ కొన్ని కీలకమైన తీర్పులను వైసీపీ తన పిటిషన్లో పొందుపరిచారు. అసలు నిజంగా ఏం జరుగుతుందో, అసలు ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారో దేశాన్ని అర్థమే కాదు. ఎవడి అధికారంలో ఉంటే వాళ్ళే అసలు వ్యవస్థలు, ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా మొత్తం ఈ కార్పొరేట్లు, ప్రభుత్వాలు కుమ్మక్కైపోయి ప్రజల హక్కులను హరించి వేస్తూ ఉంటే అంటే ఇంకా నియంతృత్వమా అంటే అదే కోరుకుంటున్నాయా ఈ కార్పొరేట్లు, ఈ వ్యవస్థలు, ప్రభుత్వాలు కలిసి? ఇంకేమి వేరెవరు మనుగడ సాధించాల్సిన అవసరం లేదా? వేరే ఎవరికి హక్కులు ఉండవా? ఒక సెక్షన్కి మాత్రమే హక్కులు ఉంటాయా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు బ్లాక్ చేసేయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏదో బ్లాక్ చేశామని చెప్పారట మెటా వాళ్ళు జనరల్గా. సరే, అధికారి ఎవడు, ఏ ప్రాతిపదికన బ్లాక్ చేయమన్నాడు, అధికారులకు మెటాకు జరిగినటువంటి కమ్యూనికేషన్స్ ఏంటి, ఇవన్నీ బయట పెట్టండి. ఏంటి ఏ కంటెంట్ ఆధారంగా? ఏదైనా ఒక పోస్ట్ బాగాలేకపోతే దాన్ని బ్లాక్ చేస్తారేమో జనరల్గా. అంటే బాగలేకపోతే అంటే అది ఫేక్ అని ఎవరు నిర్ధారణ చేసేది? జనరల్గా ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు అధికార పార్టీల వాళ్ళు. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా అధికారంలో ఉన్న బ్యాచ్లు ఎంత ద్వేషం వెళ్ళగక్కుతూ ఉంటారు. నోరు తెలిస్తే మతం ఆధారంగా, నోరు తెలిస్తే ఇంకా బూతులు, ఇవన్నీ బ్లాక్ చేయాలి. కళ్ళు దొబ్బినా ఏమేటా వాళ్ళకు. అయినా ఒక ప్రభుత్వాన్ని నడిపిన ఒక ప్రధాన పార్టీ యొక్క ఫేస్బుక్ ఖాతానే బ్లాక్ చేస్తే ఇక నీ హక్కులు నా హక్కులు ఏముంటాయి? పుట్టకోసి ఉంటాయి.